అందరికీ నమస్కారం. ఇవాళ మనము నిన్న మొన్నటి రోజుల్లో మార్కెట్లు ఎట్లా పర్ఫార్మెన్స్ చేశాయో మాట్లాడుకోబోతున్నామండి. సో ఏంటి పరిస్థితి మార్కెట్లలో, ఎందుకు ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, రికవరీ మోడ్ మొదలైందా అనేది ఈరోజు మనం మార్కెట్లో మాట్లాడుకోబోతున్నాం. మొదటి రోజున అనూహ్యమైనటువంటి ఒక బిగ్ ర్యాలీ అనేది మనం చూసాం, గ్యాప్ అప్ ర్యాలీ చూసాము. అయితే అది ఇంచుమించుగా 22,400 సరిహద్దు దాకా అయితే వచ్చింది. 380 దాకా వచ్చింది. అయితే ఆ 380 అనేది సస్టైన్ అవుతూ నిన్న కంటిన్యూ చేసింది. 2,450 ఆ రేంజ్ దాకా వెళ్ళి కంటిన్యూ స్టార్ట్ అయితే అక్కడ నుండి ఇంచుమించుగా ఒక 560 మీదన, అంటే 22,560 మీదన క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే అంత దాకా కూడా వెళ్ళింది మార్కెట్. అయితే క్లోజ్ అయితే 560 మీద అవ్వలేదు, కానీ అరౌండ్ 22,540 ఆ రేంజ్లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో నియర్లీ 22,600 దాకా మార్కెట్లు జర్నీ చేయడం మనం చూసాం నిన్న నిఫ్టీలో. అయితే ఈ రోజున మార్కెట్లు ఆ నిఫ్టీ సస్టైన్ అయితే కనుక అరౌండ్ 23,000 దాకా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎంతవరకు 23,000 దాకా వచ్చినా సరే వన్ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు మనం చూస్తాం. అయితే ఈరోజంతా మార్కెట్ రేంజ్ ఎక్కడి వరకు ఉంటుందంటే అరౌండ్ 23,000 అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే 22,300 ఈ రేంజ్ వరకు అయితే ఉంటుందండి. ఒకవేళ 23,000 పైకి వెళ్ళినా సరే మార్కెట్లు డౌన్ ట్రెండ్లో ఉంటాయి. ఎందుకు ఈరోజు రీజన్ అయితే చెప్తాను చూడండి. ఈరోజు వచ్చేసి ఒకటేమో వీకెండ్, అంటే ఫ్రైడే అనమాట. ఫ్రైడే కాబట్టి ఈరోజున మార్కెట్లన్నీ కూడా కాస్త అప్ అండ్ డౌన్స్ హెవీగా ఉంటాయి. ఎందుకంటే ఈ వారంలో 2 రోజులు గ్యాపప్లో వెళ్ళింది మార్కెట్. అదేవిధంగా అందరూ